మీ 3 పార్టీలు అనుకుంటే ఈ పాటికల్లా ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యేది. కానీ మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? క్వశ్చన్ ఏంటంటే మీరు అసలు ఎవరి తరపున ఉన్నారు? అంటే ప్రజల తరపున, రైతుల తరపున మీ 3 పార్టీలు లేవా? మీ 3 పార్టీలు సంబంధించిన నాయకులు, రైతులు ఒక దగ్గర కూర్చొని ధర్నా చేయండి, ఫ్యాక్టరీ ఎందుకు ఓపెన్ అవుతుందో చూద్దాం. కానీ ఎందుకు చేయట్లేదు? అంటే రైతులంటే మీకు కిట్టదా? ప్రజలంటే మీకు కిట్టదా? అంటే ఓట్ల వరకు మాత్రమే మీరు మాట్లాడతారా? ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికైతే మీరు వచ్చి ధర్నాలు చేయరా, మాట్లాడరా, ప్రెస్ మీట్లు పెట్టరా? అంటే ఒకరినొకరు తిట్టుకోవడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టుకుంటారా? మీరు మళ్ళీ మర్చిపోతున్నారు. మళ్ళీ అదే రైతులు ఈ 3 పార్టీలకు ఓట్లు వేయాలి, అదే ప్రజలు ఈ 3 పార్టీలకు ఓట్లు వేస్తేనే నెక్స్ట్ మళ్ళీ మీరు గెలుస్తారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో కూడా సహనం కోల్పోయే వరకు మీరు వెయిట్ చేయకండి. వచ్చి పోరాడితే రేపు పొద్దున 3 పార్టీల మీద నమ్మకం ఉంటుంది, లేదంటే ఏ పార్టీ మీద ఉండదు. నేను కూడా ప్రజలకు ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈ పార్టీలు చూసి ఓట్లు వేయడం మానేయండి. ఫస్ట్ అక్కడ నించుండే పర్సన్ మనకి న్యాయం చేయగలుగుతాడా లేదా అనేది మాత్రమే చూడండి. ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా పర్లా, వాడు వచ్చి మనకు న్యాయం చేస్తాడా లేదా అనేది మాత్రం చూడండి. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే అదర్ పార్టీ ఈటీసీ ఏదైనా కావచ్చు. వాడు మనకు న్యాయం చేస్తాడంటేనే వాడు ఓటేసేయండి. ఈ కులం చూసి, మతం చూసి, వీడు మనోడరా అని చూసి, ఇవన్నీ చూసి ఎప్పుడైతే మీరు ఓటేస్తారో ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఎవడు ముందుకు రాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే ముందు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా.